హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు అయితే మనం క్యూ లైఫ్లో ఏ విధంగా బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయాలి అనే విధానం అయితే తెలుసుకోబోతున్నాం. ముందుగా మీరు కనుక మన వీడియోస్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కనుక మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. మనమైతే ఇప్పుడు క్యూ లైఫ్ యాప్ను ఓపెన్ చేయగానే మనకైతే హోమ్ పేజ్ కనిపిస్తుంది అండ్ పక్కనే స్క్రాచ్ కార్డ్స్ ఉంటాయి. అండ్ నేనైతే ఈరోజు మొత్తం స్క్రాచ్ అయితే చేశాను కాబట్టి మనకైతే కనిపించట్లేదు. అండ్ ఇక్కడ పక్కనే టాస్క్స్ వస్తాయి కానీ ఇంకా రాలేదు. అండ్ పక్కన అప్డేట్స్, ఇక్కడ ప్రతిరోజు ఎవరు ఎక్కువగా కమిషన్స్ వస్తున్నాయి అనేది అయితే ఇక్కడ మనకి అప్డేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ పక్కనే ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు. ఇలా కిందకు వస్తే మై టీమ్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని అయితే క్లిక్ చేయండి. మీరు ఇలా ఏదో ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఫోన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఫోన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి అయితే లాగిన్ అవ్వాలి. నావైతే ఆల్రెడీ సేవ్ చేసి ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా అయితే లాగిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడైతే స్క్రీన్ మనకి సరిగ్గా కనిపించట్లేదు కాబట్టి ఫోన్ అయితే మనం ఇలా రొటేట్ చేస్తే మనకి పూర్తిగా అయితే కనిపిస్తుంది. డాష్ బోర్డ్ అని ఉంది కదా, ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్, కాయిన్ డీటెయిల్స్, మై చిల్డ్రన్, ఎంపీపీ చిల్డ్రన్, ఇలా మనకైతే అన్ని లిస్టులు అయితే కనిపిస్తుంది. మనకి కావాల్సింది ఏంటి, బ్యాంక్ డీటెయిల్స్ కాబట్టి సెకండ్ అయితే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయాలి. అండ్ ఇక్కడ బ్యాంక్ నేమ్, ప్రజెంట్ మీరు పెద్ద పెద్ద బ్యాంక్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. చిన్న చిన్న బ్యాంక్స్ అయితే అమౌంట్ క్రెడిట్ అవ్వడం అనేది ప్రాబ్లం అవుతుందని చెప్పారు. నేనైతే ఎస్బీఐ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇక్కడ ఎవరిది ఇది, ప్రజెంట్ మా సిస్టర్ అకౌంట్ కాబట్టి అండ్ ఇక్కడ ఎంటర్ అకౌంట్ టైప్, మీది సేవింగ్ అకౌంటా, జీరో అకౌంటా, లేదంటే కరెంట్ అకౌంట్ అనేది అయితే టైప్ చేయాలి. మాదైతే సేవింగ్ అకౌంట్ కాబట్టి సేవింగ్ అకౌంట్ అని ఇస్తున్నాం. అండ్ ఇక్కడ అకౌంట్ నెంబర్ స్టార్ మార్క్ ఉన్నవైతే ఖచ్చితంగా ఇవ్వాలి. అండ్ ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే ఇవ్వాలి. అండ్ బ్యాంక్ అడ్రస్, ఈ బ్యాంక్ లొకేషన్లో ఉంది అనే అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంతా ఇచ్చిన తర్వాత మనం సబ్మిట్ అయితే కొట్టాల్సి ఉంటుంది. నేనైతే ఇది మామూలుగా ట్రయల్ చేస్తున్నాను కాబట్టి సబ్మిట్ అయితే చేయట్లేదు. ఇంతే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం బ్యాంక్ డీటెయిల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి, లేదంటే ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే మీకు కూపన్స్ కావాలన్నా, తర్వాత క్యూ లైఫ్లో రిజిస్టర్ అవ్వాలన్నా, తర్వాత ఎంపీపీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో, తర్వాత మన వాట్సాప్ ఛానల్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.